కార్నర్ వచ్చింది. కానీ అదే సమయంలో సార్ నెక్స్ట్ కార్డు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడుకి లోకేష్ ఇద్దరికి ఇవ్వబోతున్నాను ఒక ప్రచారం, మరి వాళ్ళు పెళ్ళికి వచ్చే అవకాశం ఉందంటారా? చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, అలాంటిది ఏముండదు. ఆయన మన కేసీఆర్ గారిని పరామర్శకి వెళ్ళాడు కదా, చాలామంది వెళ్ళటం ఎందుకు, ఈయన జైల్లో ఉన్నప్పుడు కనీసం పరామర్శ చేయలేదు, పలకరించలేదు, ఆయన ఆపరేషన్ చేయించుకుంటే కూడా ఎవడో పలకరించలేదని అన్నారు. కానీ మరి చంద్రబాబు గారు వెళ్ళాడంటే దాన్ని రకరకాల కోణాల్లో చూస్తారు. ఎందుకంటే ఒకనాడు సహచరుడు, ఎవరేమనుకున్న రాజకీయాలు వేరు, వ్యక్తిగతం వేరు. పరామర్శించడం, పైగా ఓడిపోయి ఉన్నాడో తుంటి భూమికి పెరిగింది, అప్పుడు ఆపరేషన్ జరిగిందంటే పరామర్శించడం అనేటువంటిది పెద్ద మనిషి తరహా. కానీ ఈయనకంటే ఆపరేషన్ జరిగితే ఆయన పరామర్శించాలి. అది వ్యక్తులను బట్టి. అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు తన రాజనీతిజ్ఞతనే స్పోర్ట్స్ మ్యాన్ ఒక రకమైన పెద్ద మనిషి తరహా చూపించుకున్నాడు. ఈయన వెళ్ళినప్పుడు చెప్పారంట, ఈ టైల్స్ అయ్యి చాలా సాఫ్ట్గా ఉండి జారిపోయి పడ్డారు అని చెప్తే చంద్రబాబు నాయుడు గారు అయ్యో పాపం, అందుకనే ఆలోచనలు ఏమి ఉండకూడదు, ఎక్కువ ఆలోచన పెట్టుకోకూడదు, పనికి అనవసరమైన ఆలోచన చేస్తాం వల్ల ఇలాగే జారి పడతామని చెప్పాడంట. దాన్ని రకరకాలుగా తీసుకున్నారు. ఒకటి ఎతో చెప్పాడు, రెండు నీకు ఎందుకే ఆలోచనలన్నీ, నీ గొడవ నువ్వు చూసుకోకుండా ఆంధ్ర కూడా నీకు ఎందుకు, ఇలాంటివన్నీ కూడా అర్థాలు తీస్తారు. ఇప్పుడు ఒక దృశ్యాన్ని బట్టి రకరకాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కొంతమంది చంద్రబాబు నాయుడు గారు సిగ్గులేదు, అనవసరంగా వెళ్ళాడు, ఆయన కనీసం పరామర్శించకపోయిన వెళ్ళి వాళ్ళు తిట్టుకునే వాళ్ళు అన్నారు. కొంతమంది ఏంటో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను, ఎలా ఉంది మా వాడు బాగా ఇచ్చాడా అని చెప్పడానికి వెళ్ళాడు అన్నారు. ఇప్పుడు ఇది భరించలేదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవడో ఏమని అనుకున్నా నిజమైనా కాకపోయినా చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు, చంద్రబాబు నాయుడు గారు వదిలిన బ్రహ్మాస్త్రం అని చెప్పుకుంటున్నారు. అది నిజమో కాదు, అయినా సరే కేసీఆర్ గారు మనసులో ఉంటుంది కదా, కొన్ని అమ్మ ఆడవాడిని నెగ్గేసాడు, ఇప్పుడు ఆయన చూసుకుంటానికి వచ్చి ఇద్దరు వెళ్ళారు మళ్ళీ రోజుల వ్యవధిలో. ఇది డెఫినెట్గా రిటర్న్ గిఫ్ట్ అని కేసీఆర్ గారు అనకుండా ఉండుంటే దీనికి ఎంత ప్రాముఖ్యత ఉండదు. అలాగే కేటీఆర్ గారు అక్కడ చేసుకోండి ఇక్కడ ఏంటి ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుండేది. ఖచ్చితంగా అయ్యే ఓడించిన అనుకుంటున్నాను. ఎవరినైనా సరే తన అహంకారమే ఓడిస్తుందండి మనిషి. వినయం ఒక ఆభరణం అండి, మనిషికి వినయం ఆభరణం. ఇప్పుడు బంగారపు వస్తువులు ఆభరణాలు ధరించడం అనేటువంటిది మీకు వన్ని తీసుకురాదు. మీకు వినయం అనేటువంటిది అన్నిటికీ మించిన మంచి సర్వాంగ సుందరమైన ఆభరణం. అదే మీకు వన్ని తీసుకొస్తుంది, ప్రజల్లో గుర్తింపు గౌరవం తీసుకొస్తుంది. అది చంద్రబాబు గారిలో ఉంటుందండి. అది చూసి నేర్చుకోవాలి ఈ తరం నాయకులందరూ కూడా. ఒక ఆదర్శనీయమైన వ్యక్తి, పాలిటిక్స్లో ఎలా ఉండాలో ఒక రాజకీయ నాయకుడు, రాజనీతి ఇచ్చినోడు ఎలా ఉంటాడు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ద్వేషులు కూడా ఆయన నుంచి నేర్చుకున్నారు. వాళ్ళు కూడా అంతర్గత సంభాషణలో చంద్రబాబు నాయుడు గారి పట్ల ద్వేషించరు. ఇక ఆయన చూడగానే కళ్ళు పేలిపోయి కడుపు మండిపోయి కూడా ఇంకా దాని ముందు లేదు. వాళ్ళు పక్కన పెట్టేస్తే విధానపరంగా రాజకీయ సిద్ధాంతాల పరంగా విభేదించే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల సాఫ్ట్ కార్నర్తో ఉంటారు. ఆయన చూసి నేర్చుకోవాలి చాలామంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.